హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవనూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మేము చదువుతూ ప్రాక్టికల్ గా మమ్మల్ని దేవనూర్ గ్రామానికి అలర్ట్ చేశారు. మేము చదివినవి మా వంతు రైతు పొలంలో గాని పత్తిలో గాని పంపుతో స్ప్రే చేసి ముందు మాస్క్ ధరించాలి, అలాగే చేతులకి గ్లౌజ్ వేసుకోవాలని చెప్పారు. అలాగే రైతులతో మమేకమై మేము పనిచేస్తూ వారి బావి వద్దకు వెళ్లి వారి పొలాలకు అలాగే పత్తి చేను వద్దకు వెళ్లి వారు చేసే పని చూస్తూ మేము సైతం నేర్చుకుంటున్నామని అన్నారు. అలాగే ఇంకో 2 నెలలు మేము రైతులతో కలిసి మాకు ఉన్న అవగాహన వారికి చెబుతూ వారితో మేము నేర్చుకునే వ్యవసాయ పనులు నేర్చుకుని సంతోషంతో 2 నెలల తర్వాత వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ వారు బి హేమలత, ఎం అనూష, బి అక్షిత, షేక్ మస్తాబ్ది, ఏ తయానిమి, గ్రామ రైతులు, మహిళలు పాల్గొన్నారు. ఎప్పుడైనా స్ప్రే చేసేటప్పుడు గాలి వచ్చే డైరెక్షన్ కి ఎదురు వేయకూడదు, అది వచ్చే డైరెక్షన్స్ లోనే వేయాలి. గ్లౌజెస్ యూజ్ చేయాలి, మాస్క్ యూజ్ చేయాలి, ప్రొటెక్టివ్ క్లాత్స్ అని దొరుకుతాయి అవి యూజ్ చేయాలి. దానివల్ల ఈ కెమికల్ మన స్కిన్ మీద పడినా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ జరగవు. ఇంకోటి ఏంటంటే ఇది వేసేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, దానివల్ల మనకే ఎఫెక్ట్స్ అవుతాయి. ఇది మందు తెచ్చేటప్పుడు కూడా లీక్ అయ్యే మందు తెచ్చుకోకూడదు. ఇప్పుడు బస్తాలు లీక్ అయ్యి ఉంటాయి, అవి తీసుకురాకూడదు, దానివల్ల ఎఫెక్ట్స్ అవుతాయి. అది అసలు పనికిరాదు. ముందు ఆ కెమికల్ ఆహార పదార్థాలతో కలపకూడదు, పిల్లల చేత అసలు వేపియకూడదు ఇలాంటి కెమికల్స్. పెట్టేటప్పుడు క్లోజ్డ్ రూమ్స్లో పెట్టాలి, ఎయిర్కి ఎక్స్పోజ్ చేయకూడదు. ఉంటాయి కదా, అంత మీరు లైక్ రైతులు నాకు తెలిసి ఎవరంత కాస్ట్లీ కొని అంత ఫాలో అవ్వరు. సో అలా మొత్తానికి సిస్టమేటిక్ కాకుండా కానీ మనకి మెడికల్ స్టోర్స్లో మాస్క్ దొరుకుతాయి, యూజ్ అండ్ త్రో, ఆ మాస్క్ కొనుక్కోండి. గ్లవ్స్ దొరుకుతాయి, యూజ్ అండ్ త్రో, అవి కొనుక్కోండి. మీ హెల్త్ కూడా మంచిది. కొందరికి ఐ ఎఫెక్ట్ అవుతుంది, సో మనకి గోగుల్స్ లాంటివి దొరుకుతాయి ఈ ఆప్టికల్ షాప్స్లో. సో అట్లీస్ట్ మీరు ఇవి యూజ్ చేసినా కానీ మీ హెల్త్ కొంచెం వరకు బాగుంటుంది. వేసేటప్పుడు ఇలా గ్లౌజెస్ ఇలా మాస్క్ పెట్టుకొని స్ప్రే చేయి. సరేనా? టోపీ కూడా పెట్టుకోయా. అందరికీ నమస్కారం. నేను ఐటీరా తరణం. నేను బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాను. మా కళాశాల వరంగల్ జిల్లాలో ఉంది. మేము రావే ప్రోగ్రామ్ కిందికి ఇక్కడ ఈ దేవనూర్ విలేజ్కి వచ్చాము. మేము వచ్చి ఇక్కడ 2 నెలలు అవుతుంది. అండ్ ఈ రావే ప్రోగ్రామ్ కింద మాకు హోస్ట్ ఫార్మర్స్ని అలౌట్ చేశారు. సో ఎవ్రీ హోస్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మేము అబ్జర్వేషన్స్ నోట్ చేసుకుంటున్నాం. అండ్ కొన్ని వ్యవసాయ గురించి కొన్ని అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కూడా నేర్చుకుంటున్నాం. మాకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. 3 సంవత్సరాలు కళాశాలలో ఉండి థియరీ నేర్చుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఫార్మర్స్ ఏ ప్రాక్టీసెస్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది. అండ్ ఈరోజు మేము డెమాన్స్ట్రేషన్ చేశాము కొన్ని ఆర్గానిక్ మేనేజ్మెంట్ గురించి. నీమ్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అని, నీమ్ నూనె అని, బోడో మిక్చర్ అండ్ జీవ నియంత్రణ కణాల గురించి కూడా మేము డెమాన్స్ట్రేషన్ చేశాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అక్షిత. నేను ఉండేది సిద్దిపేట జిల్లా. నేను చదివేది జయశంకర్ యూనివర్సిటీ వరంగల్లో. మాకు రావి ప్రోగ్రామ్ అని చెప్పి 4 నెలలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందు భాగంగా మాకు దేవనూర్ విలేజ్ని అలాట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. మేము బుక్లో చదివేది ఒకటి, ఇక్కడికి వచ్చి నేర్చుకునేది ఒకటి. అంటే దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది. ఫార్మర్స్ ద్వారా ఏంటంటే ఇంతవరకు చదువుకుంది ఏంటంటే మాకు ఏం నేర్పించింది, కానీ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఇచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కో ఫార్మర్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పొలాలకు వెళ్ళి వాళ్ళతో పని చేసి ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుంటే మేము చాలా ఇంకా బాగా నేర్చుకున్నాం అనిపించింది అగ్రికల్చర్. ఈ విలేజ్కి వచ్చి 2 నెలలు అవుతుంది. ఇంకా 2 నెలలు ఈ విలేజ్తో మా ప్రయాణం ముడిపడి ఉంది. ఇప్పటి వరకు చాలా నేర్చుకున్నాం. ఇంకా 2 నెలలలో కూడా ఇంకా చాలా బాగా నేర్చుకొని విలేజ్ నుంచి సంతోషంగా వెళ్ళిపోవాలని చెప్పి మేమందరం రావి భాగంగా ఈ విలేజ్కి రావడం జరిగింది. దీంట్లో ఇంకా మేము చాలా డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేసాం. అంటే మేము చదువుకున్నది ఏంటంటే మాకు ఉపయోగం కాకుండా రైతు దేశానికి వెన్నెముక్క కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయాలన్న చిన్న కారణంతో మాకు తోచిందల్లా డెమాన్స్ట్రేషన్స్ ఫార్మర్స్ అందరికీ చూపిస్తున్నాం.
ఇంతమంది ఫార్మర్స్లో ఒక్కరైనా సరే మేము చూపించిందల్లా పాటిస్తే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.